ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియాకు ఘన స్వాగతం. టీ20 వరల్డ్ కప్ తో హస్తిన చేరుకున్న రోహిత్ సేనా. ప్రధాని మోదీతో టీమిండియా సమావేశం. రోహిత్ సేనకు ప్రధాని మోదీ అభినందనలు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు టీమిండియా ఓపెన్ బస్ పెరేడ్. వాంఖడే స్టేడియంలో టీమిండియాను సన్మానించనున్న బీసీసీఐ. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ. అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ. కేంద్ర హోంమంత్రితో కీలక అంశాలపై చర్చ. మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ. ప్రధానితో కీలక అంశాలు చర్చించిన ఏపీ సీఎం. టీజీసీఏబీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం. ఎన్సీడీసీ అధికారులతో చర్చిస్తోన్న తుమ్మల నాగేశ్వరరావు. గంజాయి నివారణపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ. గంజాయి నివారణపై 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బీజేపీ సంతృప్తి. అన్ని అంశాలను చర్చించాలంటూ మెదక్ ఎంపీ డిమాండ్. వ్యవసాయ శాఖ ఆకస్మికంగా తనిఖీ చేసిన తుమ్మల. ఉద్యోగుల సమయ పాలనపై మంత్రి అసహనం. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ టవర్ ఎక్కి నిరసన. నెల్లూరులో వైసీపీ అధినేత జగన్. సెంట్రల్ జైల్లో పిన్నెల్లితో జగన్ ములాఖత్. ఖమ్మం తాలిపేరు ప్రాజెక్టుకు కొత్త టెక్నాలజీ. ప్రాజెక్టు గేట్లకు సెన్సార్ను ఏర్పాటు చేసిన అధికారులు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి మంత్రి కోమటిరెడ్డి నివాళి. హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానన్న వెంకటరెడ్డి. నత్తనడకన నేషనల్ హైవే 63 రహదారి పనులు. రోడ్డుపై వెళ్లాలంటే జంకుతోన్న వాహనదారులు. ఉమ్మడి కర్నూలులో వర్షాల కోసం రైతుల తిప్పలు. సాగుకు సిద్ధమై గ్రామ దేవతలకు పూజలు చేస్తోన్న రైతులు. శ్రీశైలంలో సామాన్యులకు స్వల్ప రుసుముతో వసతి. ఏకకాలంలో 5,000 మందికి పైగా వసతికి దేవస్థానం ఏర్పాట్లు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కిడ్నాప్ కలకలం. రావి వెంకటరెడ్డిని గొట్టిపడియ గ్రామ మిర్చి రైతులు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానం. పీసీబీ రికార్డుల ధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. పోలీసుల అదుపులో పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ, కారు డ్రైవర్ నాగరాజు.